ప్రముఖ బంగారు ఆభరణాలు విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ తన సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కాకినాడ పరిధిలో సుమారు 89 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కాకినాడ జగన్నాథపురంలో గల అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న 88 మంది విద్యార్థినులకు స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. షోరూమ్ హెడ్ సాయి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ జి వెంకట్రావు పాల్గొనగా, విశిష్ట అతిథులుగా స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ జి నాగమణి, కాకినాడ డివైఈఓ జీజీకే నూకరాజు, ఏపీపీఎస్సీ పూర్వ చైర్మన్ పి ఉదయ్ భాస్కర్, మలబార్ గోల్డ్ డైమండ్స్ జోనల్ హెడ్ ఫెబిన్, స్టోర్ హెడ్ నభీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ జి వెంకట్రావు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాన్ని కొనియాడారు. విద్యార్థులు ఈ స్కాలర్షిప్స్ ను సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా షోరూమ్ హెడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతిభ ఆధారంగా 88 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 8,000 రూపాయల నుండి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్స్ మొత్తం 8,12,000 రూపాయలను అందించడం జరిగిందన్నారు. కుటుంబ నేపథ్యం గుర్తెరిగి పట్టుదలతో బాగా చదివి లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు అతిథులు సూచించారు. అనంతరం విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ మార్కెటింగ్ పేపకాయల శ్రీరామ్, షోరూమ్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మెరిట్ మీద పూర్తిగా ఆబ్జెక్టివ్ నేచర్లో సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ మీ అందరికీ ఇక్కడ ఇవ్వటం అనేది ఒక మంచి ఇనిషియేటివ్. అయితే మనము ఏదైతే తీసుకుంటున్నామో వారి దగ్గర నుంచి వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి ఏదైతే ఫైనాన్షియల్ హెల్ప్ ఉందో, అసిస్టెన్స్ ఉందో, దాన్ని ప్రాపర్ వేలో యూజ్ చేసి దాన్ని మంచి బుక్స్ కొనుక్కోవడానికి కానీ లేదా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వినియోగించి వారు ఇచ్చిన దానికి ఒక మీనింగ్ ఉండేటట్టు షుడ్ బి సెన్స్ ఇన్ దాట్. ఆ విధంగా ఉండేటట్టు నా ఎదురుగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆ డైరెక్షన్లో దే షుడ్ టేక్ స్టెప్ ఫార్వర్డ్. And I wish all the students who have assembled here the very best in their future. And ఈ విధంగా స్కాలర్షిప్ వీది మలబార్ వీది someone else వాళ్ళు ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ అనేది ఒక ఇనిషియేటివ్ అయితే దట్ షుడ్ ఇన్స్పైర్ ఆల్ ఆఫ్ అస్. ఒక ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళి మంచి ఫ్యూచర్ని వాళ్ళకి రోడ్స్ పాత్వే వేసుకోవాల్సిందిగా మరొకసారి అందరికి కూడా విషెస్ చెప్తూ క్షమించాలి. నాకు నిన్న వీళ్ళు ప్రోగ్రామ్ తీసుకునేటప్పటికి నాకు ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ కాలేదు. 11 o'clock కాల్తో మ్యామ్ ఒక మీటింగ్ ఉంది, సో ఐ హ్యావ్ టు లీవ్. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది పార్టిసిపెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద ఆర్గనైజర్స్ టు నాట్ టు మైండ్ ఫర్ మై inability to stay for long time here. 1999లోనే అసలు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే బాధ్యత లేనప్పుడే కంపెనీ మొదలుపెట్టింది ముందుగానే. అలాగే ఈ 25 ఏళ్ల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మేము కూడా చాలా గర్విస్తున్నాం ఈ ప్రోగ్రాంలో భాగమైనందుకు, అలాగే కంపెనీలో భాగమైనందుకు. ఇలాగే మేము కంటిన్యూ చేస్తాం. అలాగే కంపెనీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి మేము కూడా పరంగా తీసుకుంటామండి. డిస్ట్రిక్ట్ లో ఓన్లీ కాకినాడ డిస్ట్రిక్ట్, కాకినాడ ఏదైతే సరౌండింగ్స్ ఉన్నామో సుమారు 13 కాలేజీలు అంటే రామచంద్రపురం, కాజులూరు, అమలాపురం, అలాగే సరౌండింగ్ ఏరియాస్ లైక్ సిటీలో, కాకినాడ సిటీలో కూడా 2-3 కాలేజీలు సెలెక్ట్ చేస్తాం. అలాగే ప్రతి కాలేజీలో కూడా 10 నుంచి 13 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా ఎక్కువ నెంబర్ వస్తే ఇంకా ఎక్కువ నెంబర్కి ఇష్యూ చేయడానికి మేము చేస్తా ఉంటాం. క్రైటీరియా ఎలా అంటే క్రైటీరియా ఆ కాలేజ్ నుంచి వచ్చిన క్రైటీరియా బట్టి మనం ఇష్యూ చేస్తాం. అలాగే ఈ రోజున రాజమండ్రి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, అదర్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం ఇవాళ సంకల్పించారు. ఇది ఒక పెద్ద ఎత్తున అందరికీ కూడా రేపు పొద్దున్న 7వ తారీఖున అందరికీ కూడా ఇవన్నీ కూడా ఫైనాన్షియల్స్ అన్నీ కూడా అందుతాయండి. ఇది ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం. మేము కూడా గర్వపడుతున్నాం నిజంగానే ఇలాంటి వాటిలో మేము భాగస్వామ్యం. ఇప్పుడు ఈ బెనిఫిట్స్ పారామీటర్స్ తీసుకుంటారండి. యాక్చువల్గా అయితే స్టూడెంట్స్కి పారామీటర్స్ అన్నీ కూడా కాలేజ్ టీచర్లకి, ప్రిన్సిపల్ గారికి అప్పచెప్పాము. వాళ్ళు పారామీటర్స్ చెక్ చేసుకుంటారు. వాళ్ళు బాగా చదువుతున్న విద్యార్థులు అయితే ఒక క్రైటీరియా కింద తీసుకుంటారు, మెరిట్ తీసుకుంటారు, పూర్ అంటే అఫోర్డబుల్ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు తీసుకుంటారు, పేరెంట్ సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఇలాగే చాలా క్రైటీరియాస్ని తీసుకుని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా అందింది ఏదైనా సరే కరెక్ట్ అయినటువంటి అవసరం ఉన్న వాళ్ళకి అందితే మంచిది అనేది సదుద్దేశంగా భావిస్తున్నాం. అలాగే ఇదే కాదు, ఈ రోజున ప్రతి షోరూమ్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా హంగర్ ఫ్రీ వరల్డ్ అని ఎవరైతే పొద్దున్న ఆహారం ఎవరికైతే అందట్లేదో మార్నింగ్ వాళ్ళందరికీ కూడా మేము పొద్దున్న టిఫిన్స్ 300 నుంచి 400 మందికి అందజేస్తున్నామండి. సో ఇది కూడా చాలా పెద్ద కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం.